కూడా అధికారికంగా వారు క్యాబినెట్ లో పెట్టడం కానీ శాసనసభకు వివరాలు ఇవ్వడం కానీ ప్రభుత్వం ఎక్కడ అధికారికంగా లెక్కలు చూపించాలి. ఈ రాష్ట్రంలో ఉన్న జనాభానంతా లెక్క కట్టి ఒక కుటుంబం ఒక వ్యక్తి ఆ వివరాలను దాచిపెట్టుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ఆయనకు అవసరమైన విధంగా సంవత్సరాలలో ఆ సమాచారాన్ని పేదల కోసం వినియోగించలేదు. వర్గీకరణ అనేది ఒక కులానికి వ్యతిరేకం కాదు. 59 కులాలు దళిత కులాలు ఉన్నాయి తెలంగాణలో. 59 కులాలలో అసమానతలు పెరిగినాయి. గాలి తిరిగిండు, మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఓడిపోయిండు, మళ్ళీ ఎంపీ ఎలక్షన్లలోకి వచ్చిండు. మరి ఎంపీ ఎలక్షన్లలో కూడా ఆయన గెలిచేటోడు కాదు. మరి ఎవరు అన్నం పెట్టిండ్రు ఆయనకు? టీఆర్ఎస్ వాళ్ళు అన్నం పెట్టిండ్రు. ఏమైపోయిన అడుగుతాను. ఈరోజు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు చర్చకు సిద్ధమా అని సవాల్ చేస్తా ఉన్నాడు. చర్చకు సిద్ధమే, కానీ నువ్వు ఇచ్చినటువంటి హామీలు ముందు అమలు చేయి. కనీసము కార్యాచరణ ప్రణాళికైనా ప్రకటించు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తావు, కౌలు రైతులకు రైతు కూలీలకు ఎప్పుడు డబ్బులు ఇస్తావు ముందు చెప్పు, తర్వాత చర్చకు సిద్ధం. ఈయన స్థితి ఈ దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీకి, ఈ పార్టీకే కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ హోదా కూడా కోల్పోయే దుస్థితికి రాదు. औरंगजेब का नाम और निशान महाराष्ट्र की पवित्र धरती से मिटा है। यहाँ सिर्फ महाराष्ट्र का हिंदू नहीं, अब पूरे भारत का हिंदू की डिमांड है कि औरंगजेब का नाम और निशान मिटाए. आज भी उसकी खबर రాష్ట్రంలో కుక్కలను, పందులను, గాడిదలను, గుర్రాలను ఎన్నున్నాయో లెక్క పెట్టినాం కానీ మనుషులను ఎన్నున్నాయో లెక్క పెట్టలేకపోతున్నటువంటి వైఫల్యం ఏదైతే ఉందో ఇది వైఫల్యం మాత్రమే కాదు, నిన్ను తొక్కి పెట్టడానికి చేస్తున్నటువంటి ఒక కుట్ర. ఇంతకంటే దివాలాకోరు ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు. నా రాష్ట్రం అనారోగ్యం పాలైపోయింది, నా రాష్ట్రానికి క్యాన్సర్ వచ్చింది, ఒక క్యాన్సర్ రోగిలా ఉన్నది అని దివాలాకోరు మాటలు మాట్లాడిన భావదారిద్రపు ముఖ్యమంత్రి బహుశా భారతదేశ చరిత్రలో ఎవరు లేరు, రేవంత్ రెడ్డి గారు తప్ప. రేవంత్ రెడ్డి, ఇదే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ఆ రోజు వాళ్ళ అన్న మాటలు, కేసీఆర్ దాచుకోవటానికి ఎల్ఆర్ఎస్ తీసుకువచ్చిండు, మీరు అసలు డబ్బులు ఎవ్వరు కట్టకండి, మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తున్నది, మేము అధికారంలోకి రాగానే తప్పకుండా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మేము ఎల్ఆర్ఎస్ చేస్తాం, లేఅవుట్ రెగ్యులరేషన్ చేస్తాం అన్న మాటలు మాట్లాడారు. చివాట్లు పెట్టింది సుప్రీంకోర్టు, చివాట్లు పెట్టినటువంటి చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి మన కర్మగాలి, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయినా కూడా ఆయన విఘ్నత పాటించకుండా నా మీద ఎటువంటి అటు మాట్లాడితే అది చరిత్ర నిర్ణయిస్తుంది. కానీ ఈయనకే శాతం కాలేదు కానీ చర్చిద్దామంటున్నాడు ఈయన. ఇంకో మాట మొదలు మాట్లాడుతున్నాడు, తనను కాపాడుకోవాలంట. పాలమూరు బిడ్డను నేను లేక అవకాశం వచ్చింది, నన్ను కాపాడుకోండి అంటున్నాడు. ఏం పాలమూరు బిడ్డలకు నువ్వు రైతు బంధు ఎగ్గొట్టినందుక? అదిరించి చట్టాన్ని పెట్టుకుని రేవంత్ రెడ్డి చేతిలో కీడు బొమ్మలుగా మారిన కొంతమంది పోలీసు అధికారులు ఇవాళ దుర్మార్గమైన రీతిలో వ్యవహరిస్తా ఉన్నారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదు. ఇటువంటి అబద్ధాల కోరిని నేను ఎంతవరకు చూడలేదు, భవిష్యత్తులో చూడలేదు. ఈ రాక్షస పాలనలో దాన్ని కూడా భగ్నం చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి అన్ని కూడా ఈరోజు తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఏపీఆర్సీ తీసుకున్నటువంటి ఒప్పందంతో నీరు గారిపోయాయి. పైన అవసరమా? నువ్వు నిజాయితీగా ఎలక్షన్ క్యూలో నిలబడి ఓట్లు వేసుకునే పరిస్థితి ఉంటే ఈవీఎంల పైన వచ్చినటువంటి జడ్జిమెంట్ ను నువ్వు మేనేజ్ చేయాల్సిన అవసరం ఏముందయా ఓ భారతీయ జనతా పార్టీ?